శేషకర్మోపభోగార్థం ప్రాణశ్చరతి కేవలం ప్రాణస్య తత్ర చైతన్యం కర్ణోపురమే యది ప్రాణే వ్యాప్రియమానేతు కర్ణోపురమ కథం. ప్రాణాన్ని మనము ఆత్మ అంటే, ప్రాణమే చైతన్యం అంటే, కర్ణాలు ఇప్పుడు లేవు. సుషుప్తి అవస్థలో కర్ణాలు ఉన్నాయా? లేవు. మరి ప్రాణాలు నడిచినప్పుడు ఆ కర్ణాలు కూడా మరి వాటి వాటి పనులు చేయాలా వద్దా? ప్రాణమే ఆత్మ అయితే కరణాలు వాటి వాటి పనులు చేయాలి. సుషుప్త మూర్ఛావస్థలలో వాటి వాటి పనిని అవి చేయడము లేదు. ఎట్లాగే అంటే సమ్రాజి రణోద్యుక్తే విరమంతి నా సైనికా. రాజు యుద్ధం చేస్తా ఉంటే సైనికులు కూర్చొని ఉంటారా? ఎక్కడ చూసారా? యజమాని పనిచేస్తా ఉంటే సేవకులు కూర్చొని చూస్తూ ఉంటారా? మరి ఇప్పుడు ప్రాణం ఆత్మ అయితే ఇంద్రియాలకు యజమాని అయిపోయాడు కదా. మరి యజమాని పనిచేస్తా ఉంటే అవన్నీ కూడా పడుకొని ఉన్నాయంటే అర్థం ఏంటిది? వాటికి యజమాని కాదు అనేది తేలిపోతుందా లేదా? ఎట్లాగైతే లోకంలో యజమాని పనిచేస్తుంటే సేవకులు ఊరుకున్న రోజు సేవకులు కూడా చేస్తారో అట్లాగే ఇంద్రియాలకు ఆత్మరూపము ప్రాణమే అయితే ప్రాణం పనిచేస్తున్నప్పుడు ఇంద్రియాలు పని మానుకొని నిద్రపోకూడదు. తస్మాన్న కరణస్వామి ప్రాణో భవితమరతి. అందువల్ల ఈ ఇంద్రియ చక్షురాది కరణాలకు స్వామి వాయువు అయ్యేదానికి ప్రాణం అయ్యేదానికి అవకాశమే లేదు. ఈ కారణాలు చూపించి ప్రాణమే ఆత్మ అనే ఆ వాదాన్ని నిరాకరణ చేశారు. తర్వాత ఏమొచ్చింది? మనస్సే ఆత్మ అని ఈ కరణాలకు లేకపోయారు. మనస్సు ఉంటే కదా మననం చేస్తున్నాము. మనస్సు ఎట్లా చెప్తే అట్లా ప్రాణం ఇంద్రియాలు ప్రాణాపాన వాయువులను కూడా మనము సన్నగిలవి చేస్తున్నాము. నడుమంటే నడుస్తూ ఉంటుంది, వద్దంటే ముక్కు మూసుకుంటే ఆగిపోతుంది. నడుమంటే నడుస్తాం. ప్రాణాయామం చేసేవాళ్ళు అంతే కదా. అందువల్ల మనస్సే ఆత్మ అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ మనసః ప్రేరకం పుంసి విరతే విరమంతి యతః కరణాని సమస్తాని తేషాం స్వామి తతప్పుమాన్. అందువల్ల మనస్సు ప్రేరేపించకుండా ఉంటే ఇంద్రియాలు కూడా అవి కూడా పోతున్న సమస్త ఇంద్రియాలు కూడా మరి విరామాన్ని పొందుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనస్సు మరి ఆత్మనాల వద్దా? మనసు ఆత్మనాల వద్దా? మనస్సు ఉంటే ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు పనిచేస్తాయి. నువ్వేమన్నావు? రాజు పని చేస్తే సేవకులు కూడా చేస్తా అన్నారు కదా. మనస్సు ఉంటే ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు మరి మనస్సు పనిచేసినప్పుడు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనసు పడుకున్నప్పుడు ఇంద్రియాలు కూడా పడుకున్నాయి. అందువల్ల మనస్సే ఆత్మ అనేదానికి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు ఉంది అంటారేమో. కాదు. ఎందుకు అంటే కరణాలు ద్వారాలు మనస్సు పోయేదానికి ద్వారాలే కానీ అవి పనిచేస్తే చేస్తాయి, లేకపోతే లేదు అనేది కాదు. అందువల్ల మనసు పోయేదానికి ద్వారం చూపెడతాయి. మనసు అప్పుడు లేదు కాబట్టి అవి ఓపెన్ గా ఉన్న ద్వారాలు అప్పుడు కూడా తెరుచుకొని ఉన్నాయి లేవా? తెరుచుకొని ఉన్నాయి కానీ మనసు దానికి వినియోగం చేసుకోలేదు. అంత మాత్రం చేసి స్వామి అయ్యే అవకాశము లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు చూపించాడు. కరణాని సమస్తాని తేషం స్వామి తతఃపుమాన్. మనస్సు కరణాలు ఉంటేనే మనస్సు పోతుంది. కరణాలు లేకపోతే మనసు పోయే అవకాశం లేదు కదా. అందువల్ల మనస్సు స్వామి అయిందా లేదా ఇంద్రియాలు ఆ మనసుకు స్వామి అయినాయా? మనసు ఎట్లయింది? ఇంద్రియాలు లేకపోతే మనసు బయటికి పోదుగా. ఇంద్రియాలు లేకపోతే మనస్సు బయటికి పోతుందా? ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడు, మనసు బయటికి పోతుందా? పోయి రూపాన్ని గ్రహిస్తుందా? చెవిటివాడు ఉన్న మనసు పోయి రూపాన్ని బయటికి కనిపిస్తుందా? నాలుక రుచి లేకుండా వాడున్నాడు, నాలుకను గ్రహించగలుగుతుందా మనస్సు? ఇంద్రియ కర్ణాలు ఉంటేనే గ్రహించగలుగుతుంది. అయితే అప్పుడు మనస్సు వారికి స్వామి లేదు దానికి స్వామి. అందుకొరకు మనస్సు కూడా ఆత్మ అయ్యేదానికి అవకాశం లేదు. క్షణిక బుద్ధి అంటావా? బుద్ధిస్తు క్షణికా వేద్య గమాగమ సమన్విత ఆత్మనా ప్రతిబింబేతో భాసిత భాసయేత్ జగత్. క్షణిక విజ్ఞానం. ఒకవేళ నీవు ఆత్మ అన్నట్టయితే విజ్ఞానం దేనన్నావు? బుద్ధి ద్వారా గ్రహింపబడేదాన్ని జ్ఞానం అన్నావు. బుద్ధి కూడా జడం.
చైతన్యం యొక్క ప్రకాశం అందులో ప్రతిబింబిస్తే గాని జగత్తు ప్రకాశం నీకు వస్తుంది. అందువల్ల నీకు చైతన్య ప్రకాశం రాకపోతే విజ్ఞానం అనే మాటే నీకు రాదు. చైతన్య ప్రతిబింబం పడినందువల్ల దానిలో ప్రకాశం ఉంది కాబట్టి బుద్ధి ఆ ప్రకాశాన్ని గ్రహించి ఫలానా వస్తువు ఫలానా వస్తువు అని బుద్ధి గ్రహించింది. అందువల్ల దేహమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని దశశాంతులలో ఒక శాంతి ఉంది. దేహమాత్మ బుద్ధి ప్రకాశం, దేహాన్ని మనసును బుద్ధిని కూడా ప్రకాశించేది ఆ చైతన్యము. అందువల్ల క్షణిక విజ్ఞానం అంటే ఒక క్షణం ఉండిపోతుంది, రెండో క్షణంలో దాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఇప్పుడు అనేక ఆత్మలైనాయా, ఒక ఆత్మ అయిందా? ఈ క్షణంలో ఉంది ఈ బుద్ధి, మళ్ళీ రెండో క్షణానికి వచ్చే వరకు అది నశించిపోయింది. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ మళ్ళీ ఈ సంస్కారం దానిలో ఉన్న సంస్కారం దీనికి ఇచ్చి అది పోతుంది, ఇది మళ్ళీ దీనిలో ఉన్న సంస్కారం దీనికి ఇచ్చి ఇది పోతుంది, క్షణక్షణం మారుతూ ఉంటుంది. అప్పుడు ఎన్ని ఆత్మలు అవుతాయి? మరి సంస్కారాన్ని ఇచ్చిపోతుంది అంటున్నావు కదా, ఆ సంస్కారాలు ఎప్పుడు ఇచ్చినాయి ఎలా ఇచ్చినాయి అనే భావన కూడా వస్తుంది. కాబట్టి పొద్దున ఎవరు అంటున్నారు, పొద్దున్నో నిన్న అన్నారు మా పుణ్యం అంతా కూడా మీకు దారబోస్తున్నామని సంకల్పం చెప్పి వదిలిపెట్టారంట. ఎప్పుడు పుణ్యము? ఈ రోజు పుణ్యమా, ఈ జన్మ పుణ్యమా, అన్ని జన్మల పుణ్యమా? ఉందా లేదా? అన్ని జన్మల పుణ్యం వదిలిపెట్టామంటే నీ దగ్గర పుణ్యం లేదు కాబట్టి ఏ క్రిమి కీటకమయో జన్మ ఉంటే పుణ్యం పాపం రెండింటి యొక్క మిశ్రం చేతనే కదా జన్మ వచ్చే మానవ జన్మ వచ్చేది. మొత్తం పుణ్యం అంతా కూడా ఎవరికో ఇచ్చా అన్నారంటే ఎవరో, అంటే ఈ జన్మ ఇచ్చినట్ట అన్ని జన్మలు ఇచ్చినట్ట? ఈ జన్మ ఇచ్చినట్టయితే వచ్చే జన్మ నీకు పుణ్యం లేదు కాబట్టి ఏమని పుడతాము? పుణ్యం ఉంటే కదా పుట్టేది, అదొకరు ఏ క్రిమి కీటకమయ్యో పుడతాము. అట్లాగే క్షణిక విజ్ఞానంలో కూడా ఈ క్షణంలో ఉంది, ఇంకో క్షణంలో నష్టమైంది, మళ్ళీ అది ఎక్కడొకడు ఉత్పవనే అంటే చచ్చి పుట్టేది అన్నట్టే కదా నీ ఆత్మ. చస్తా ఉంటుంది, మాటి మాటికి చస్తా ఉంటుంది, పుడతా ఉంటుంది, చస్తా ఆత్మ చచ్చి పుట్టేది అసలు. అందుకొరకు క్షణిక విజ్ఞానం కూడా ఆత్మయ్యే అవకాశము లేదు. అందుకొరకే క్షణిక వేద్య గమాగమన సమన్విత వస్తువు ఉంటుంది పోతూ ఉంటుంది, వస్తువు ఉంటుంది పోతా ఉంటుంది. ఆత్మన ప్రతిబింబేతో భాసిత భాసయేతో, ఆత్మ యొక్క ప్రతిబింబం పడితేనేమో అది ప్రకాశిస్తుంది, పడకపోతే ప్రకాశించదు. సుప్త అవస్థలో నిద్ర అవస్థలో దాని ప్రకాశం గ్రహించడం లేదు కాబట్టి అక్కడ దాని యొక్క స్వరూపం ఉందా? స్వరూపమే లేదు. అందుకొరకు ఇది ఈ విధంగా దాన్ని కూడా చేశారు. తర్వాత ఆత్మని ఉత్పద్యతే బుద్ధి ఆత్మన్యేవ ప్రలీయతే రాగోర్ధం చ సతీ బుద్ధి స్వయమేవ న సిద్ధ్యతి. ఆత్మయందే బుద్ధి ఉత్పన్నమైంది, ఆత్మయందే లయించిపోతోంది. ప్రాగూర్ధం చ అసతి, ఉత్పన్నమయ్యేదానికి అది లేదు. తర్వాత ఉత్పన్నం కాకముందు అది ఉందా? బుద్ధి లేదు. బుద్ధి ఉత్పన్నమైన తర్వాత కదా బుద్ధి ఉంది. బుద్ధి ఉత్పన్నం కాకముందు అది లేదు కాబట్టి అప్పుడు ఆత్మనే లేదు అనే భావన వస్తుంది. కాబట్టి ఆత్మయందే అది పుట్టింది, ఆత్మయందే లయమవుతుంది. పుట్టకముందు అది లేదు కాబట్టి స్వయమేవ అసలు బుద్ధే నీకు సిద్ధించదు. ఇంకా ఆత్మ అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి పుట్టిన తర్వాత. బుద్ధి అనాదా సాదా? శరీరం పుట్టిన తర్వాత కదా అందులో నీకు బుద్ధి వచ్చేస్తుంది. అప్పుడు శరీరం పుట్టిన తర్వాత బుద్ధి వస్తే పుట్టక ముందు అక్కడ బుద్ధి లేదు కదా, ముందు లేదు ఇప్పుడు ఉంది. కాబట్టి దేని ఎందుకు పుట్టింది, దేని వల్ల పుట్టింది, ఎందుకు పుట్టింది అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి బుద్ధి ఆత్మయే లేదు, విజ్ఞానం ఆత్మయ్యే అవకాశము లేదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఇప్పుడు ప్రాణం పోయింది, ఇంద్రియాలు పోయినాయి, దేహం పోయింది, మనసు పోయింది, బుద్ధి కూడా పోయింది. దాని తర్వాత వచ్చేది జ్ఞానాచ్చేత్ పూర్వపూర్వస్మాత్ ఉత్తరోత్తర సంభవా యుగపద్ బహుబుద్ధిత్వం ప్రసజ్యేత క్షణే క్షణే బుద్ధ్యంతరం న జనయేత్ నాశోత్తరం అసత్వతః. క్షణికవాదాన్ని గురించి ఇంకొక విషయాన్ని కూడా మనకు గుర్తు చేస్తున్నాడు. జ్ఞానము ఏం చేసింది అంటే ఈ పూర్వ క్షణంలో ఉన్న బుద్ధి ఉత్తర క్షణంలో ఉత్పన్నమయ్యే బుద్ధిలో దీని సంస్కారాలు దీనికి ఇస్తుంది. మళ్ళీ ఈ బుద్ధి ఉత్తర క్షణంలో ఉత్పన్నమయ్యే బుద్ధికి దీని సంస్కారాలు ఇస్తూ ఉంది. పూర్వపూర్వస్మాత్ ఉత్తరోత్తర సంభవ, ఉత్తరోత్తర
సంభవ పూర్వ సంస్కారం చేత ఉత్తర బుద్ధి మళ్ళీ దాంట్లో సంస్కారం కూడా ఉత్పన్నం అవుతుంది. యుగపద్ బహుబుద్ధిత్వం ప్రసజ్యేత, ఒకేసారి అనేక బుద్ధులు వస్తాయి. ఎందుకంటే క్షణక్షణం మారుతున్నాయి కాబట్టి ఈ పోయిన బుద్ధి ఆత్మ, ఇప్పుడు వచ్చిన బుద్ధి ఆత్మ, లేదా అన్ని బుద్ధులు కలిపి ఆత్మ అనే విషయం కూడా వస్తుంది. క్షణే ప్రతి క్షణంలో ఒక్కొక్క ఆత్మ వస్తుంది, ఒక్కొక్క ఆత్మ పోతుంది. ఈ క్షణక్షణంలో పోయే ఆత్మ బుద్ధ్యంతరం న జనయేతు, నశించిపోయే ఆ ఆత్మ మళ్ళీ ఉత్తర ఆత్మను అది పుట్టిస్తుందా? పుట్టించే అవకాశం, ఎందుకంటే నశించిపోయేది ఇంకా పుట్టించిపోతుందనే అవకాశం కూడా మనకు అక్కడ. వాళ్ళు ఏమంటారంటే ఉత్తర బుద్ధిని ఉత్పన్నం చేసి ఇది నశించిపోతుంది అంటారు. నశించిపోయేది ఎప్పుడు కూడా ఉత్తరాన్ని అది ఉత్పన్నం చేసే అవకాశము లేదు. ఎందుకంటే ఒక్కొక్క క్షణంలోనే కదా, ఒక్క క్షణం ఉంటుంది. క్షణం అంటే ఎంతసేపు? ఎంతో సేపు కాదు. ఆ క్షణంలో పుట్టింది, మళ్ళీ ఇంకో దాన్ని పుట్టించింది, అది ఇవన్నీ జరిగేటియనా? జరుగుతున్నాయంటే మరి జరుగుతాయని వాళ్ళు అంటూ ఉంటారు. అందుకొరకు నాశోత్తరం అసత్వత, నశించిపోయిన తర్వాత అది అసత్తే అయిపోయింది, బుద్ధి అది లేకుండా పోయింది. అందువల్ల విజ్ఞానం ఆత్మ అవకాశము లేదు. అంది సంఘాతవాది. సంఘాతం అంటే అన్ని కలిపి ఒక ఆత్మ అన్న, ఇంద్రియాలు అన్ని కలిపి ఒక ఆత్మ. మనం మొదలు చెప్పుకున్నాం. ఏషాం సంఘాత ఆత్మ చేత్ ఏకదేశే పృథక్కితే నచైతన్యం ప్రసజ్యేత సంఘాత ఆత్మాభావస్తదా. ఇంద్రియాలన్నీ కలిపి మేము ఆత్మ అంటే కలిపి ఆత్మ అన్నారు. ఒక్కొక్కదంటే నువ్వు ఒప్పుకోలేదు. ఇంద్రియాలన్నీ కలిపి కూడా ఆత్మ. అయితే అన్ని కలిపి ఆత్మ అయితే ఒక ఇంద్రియాన్ని మనం ఆపరేషన్ చేసి బయటపడేసేసాం అనుకోండి, అప్పుడు ఆత్మ చచ్చిపోయినట్ట ఉన్నట్ట? అన్ని కలిపి ఆత్మ అన్నప్పుడు ఒకటి తీసి బయట పడేస్తే ఈ ఆత్మ చచ్చిపోయినట్టే కదా. మరి చచ్చిపోతున్నాడు వాడు. ఆపరేషన్ చేసి కన్నో గిన్నో తీసేస్తున్నాడు, కాలు తీసేస్తున్నారు, చేతులు తీసేస్తున్నారు, లేదు లోపల ఇంకేమో తీసేస్తున్నారు. అప్పుడు వాడు ఉంటున్నాడు, చచ్చిపోతున్నాడా? మరి అందుకొరకు అన్ని కలిపి ఆత్మ దానికి కూడా అవకాశము లేదు. ఇవన్నీ కూడా రకరకాలుగా వాళ్ళ భావాన్ని అనుసరించి వాళ్ళు చెప్తూ ఉంటారు. అందువల్ల సంఘాతం కూడా ఆత్మ అయ్యే అవకాశము ఇక లేదు అనే విషయాన్ని గుర్తు చేసి, భిన్న దిగ్గత్యభిప్రాయో బహుచేత్ తన్న పూజితం సద్యో భిన్నం భవేదేతత్ నిష్క్రియం వా భవిష్యతి. అన్ని కలిపి ఒక ఆత్మ అన్నట్టయితే ఇంద్రియాలు వీటి ఇష్ట ప్రకారము ఒకటం రూపాన్ని చూసేదానికి పోతూ ఉంటుంది, ఒకటం వాసన చూసేదానికి పోతూ ఉంటుంది, ఒకటం స్పర్శం చూసేదానికి పోతూ ఉంటుంది. వాటి దిశలు వేరైపోతాయి లేదా? అన్ని ఒక్కసారన్నా ప్రవృత్తి కలిగిపోతాయి. లేకపోతే ఏం చేయకుండా ఊరికైనా ఉంటాయి. ఏం చేయకుండా కాశీలో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఎట్లా అంటే అతుక్కొని పుట్టారు. ఇద్దరు అంత వేరువేరుగా ఉన్నాయి, కాళ్ళు చేతులు తలకాయ అంతా కూడా. ఇక్కడ మాత్రం అతుక్కొని ఉంది. ఇక్కడ అతుక్కుంటే వాళ్ళు ఎటు పోవాలని ఇద్దరు కలిసిపోవాలి కదా. వాడు అట్లా ఆగుతాడు, ఒకటి ఇల్లు ఆగుతా ఉంటాడు. నేను తూర్పు పోతా అంటే ఒకడు, వాడు ఉత్తరం పోతా అంటే ఒకడు. అప్పుడు ఏమైంది? వాడు అటు పోవాలా ఇటు పోవాలి. పోతే ఇద్దరు పోట్లాడుకోవాలా, లేదు నిలిచిపోవాలా. ఒకడు ఏడుస్తూ ఉంటాడు, ఒకడు నవ్వుతూ ఉంటాడు. అట్లాగే ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ అంటే వాటి విషయాన్ని అనుసరించి ఒక్కొక్క దిక్కుకు పోతా ఉంటుంది. లేకపోతే ఎక్కడికి పోకుండా ఉండిపోవాలి. అందుకొరకు ఈ యొక్క దోషం వస్తుంది. కాబట్టి ఇన్ని కలిపి ఆత్మ అనే దానికి అవకాశము లేదు, రాదు అని ఈ విధంగా చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పిన అన్ని ఏంటి? ఏకదేశంలో ఉండేవే. మొదటి నుంచి ఏదేదైతే మనము వివరించుకుంటూ వచ్చాము, దేహం, ప్రాణం, అపీంద్రియానం, స్త్రీ, బాల, అంత, జడ, ఉపమా, ఇవన్నీ కూడా ప్రాణము, విజ్ఞానము, ఇవన్నీ కూడా వ్యాపకమా అవ్యాపకమా? అవ్యాపకమైనందువల్ల ఘటాదులంతా కూడా అవ్యాపకమై పరిచ్ఛిన్నమైనందువల్ల ఎట్లాగైతే జడమో అట్లాగే ఆత్మ కూడా జడము అనే పద్ధతి వస్తుంది. కాబట్టి వాటి మాదిరిగా ఆత్మ ఏకదేశం కాదు, అంశము కాదు, వ్యాపకం అనేది నిరూపణ చేస్తున్నాడు. దేహస్యాంతర్గతోప్యాత్మ వ్యాప్త ఏవేతి బుద్ధ్యతే. శరీరం లోపల ఆత్మ ఉన్నప్పటికీ శరీరం అంతా వ్యాపించుందా? ఒక దగ్గర ఉందా?
శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది. అందుకొరకు బయట అంతటా వ్యాపించి ఉంది, లోపల కూడా అంతటా వ్యాపించి ఉంది. అందుకొరకు అది వ్యాపక స్వరూపం గాని ఏకదేశంలో ఉండేవి కాదు. ఇంద్రియాలు ఏకదేశంలో, శరీరం ఏకదేశంలో ఉంటుంది, శరీరం కూడా ఏకదేశంలో ఉంటుంది. అందువల్ల అనుప్రమాణశ్చేత్ ఏషః వ్యాప్నుయాన్ నిఖిలం వపుః. ప్రమాణమైనప్పటికీ సమస్త శరీరములో వ్యాపించి ఉంటుంది. అనుప్రమాణం, అనోరణీయాన్ మహత్వమయ్యాన్ కదా, అనుప్రమాణమైనప్పటికీ అది శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. మహత్ అయినప్పటికీ అది ఆ శరీరంలో వ్యాపించి ఉంటుంది. అనుప్రమాణ చేత్ ఏషః వ్యాప్నుయాన్ నిఖిలం వపు. తర్వాత ప్రమాణం కాదు, ఎంత శరీరం ఉంటుందో అంత ఆత్మ ఉంటుంది అని కొంతమంది. శరీరం ఎంత ఉంటుందో ఏనుక్కు పెద్ద ఆత్మ ఉంటుంది. మనిషికి ఎంత పొడుగు మనిషి ఉంటాడో అంత పొడుగు ఆత్మ, ఎంత లావు ఉంటాడో అంత లావు ఆత్మ. దోమకు చిన్న ఆత్మ ఉంటుంది అని కొంతమంది. అంటుంటే అంత పొడుగు. దానికి దేహ ప్రమాణశ్చేన్న స్యాత్ బాలస్య స్థవిరాజిత. దేహ ప్రమాణం అంటే ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు, ఎంతలా ఉంటే అంతలా ఆత్మ ఉంది అంటే అప్పుడు పిల్లవాడుగానే ఉండాలి, మళ్ళీ ముసలితనం రాకూడదు. ఎందుకంటే అంతే ఉంది కదా ఆత్మ. శరీరం పెరుగుతూ ఉంటే ఆత్మ పెరగకూడదు కదా, ఎంత పొడుగుంటుందో అంత పొడుగే ఉండాలి. దేహవత్ పరిణామీ చేదు తద్వదేవ వినంక్షతి అని. శరీరం ఎంత పెరుగుతూ ఉంటే అంత ఆత్మ కూడా పెరుగుతుంది అంటావేమో. ఒకవేళ ఇప్పుడు శరీరం పెరుగుతూ ఉంది కదా, శరీరంతో పాటు ఆత్మ కూడా పెరుగుతుంది అంటాము. అది శరీరం నశిస్తే ఆత్మ కూడా నశించాలి కదా. ఎంత శరీరం ఉంటుందో అంత శరీరం అన్నావు. పోని చిన్నపిల్లవాడు ఎంత ఉంటాడు ఇంత ఉంటాడు, ముసలివాడు ఎంత ఉంటాడు అంత పొడుగుంటాడు. మరి ఇవి రెండు కుదరవు కదా అంటే శరీరంతో ఆత్మ కూడా పెరుగుతుందని నేను అంటాను. నష్టం ఏంటంటే శరీరం నశిస్తే ఆత్మ కూడా నశిస్తుంది అనుకోవాలి. శరీరంతో పాటు పెరిగి శరీరంతో నశించేది ఆత్మ అవుతుందా? కాదు. కర్మణాం పరిణామేన క్రిమిహత్యాది మూర్తిషు వ్యాప్తత్వాదు ప్రవిశ్యత్యాత్మ ఘటాదీషు అంతరిక్షవత్. ఇప్పుడు కుండలలో ఎట్లాగైతే ఆకాశము మరి వ్యాపించి ఉంటుందో అట్లాగే శరీరంలో ఆత్మ వ్యాపించి ఉంటుంది. శరీరం ఎంతో అంత మనం ఆత్మ అన్నాం అనుకోండి. ఇప్పుడు చచ్చిపోయాడు, చచ్చిపోయిన తర్వాత ఏనుగా అనుకోండి, ఏనుగు పోయి ఒక దోమగా పుట్టింది అనుకోండి. అప్పుడు ఏనుగంత ఆత్మీయం కావాలి, ఆ దోమలో పడుతుందా? పట్టదు. దోమే చచ్చిపోయి ఏనుగుగా పుట్టింది అనుకోండి, అప్పుడు ఆ ఆత్మ ఏనుగులు సరిపోతుందా? సరిపోదు, చిన్నగా అయిపోతుంది. అదో పెద్దగా అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది, ఎటు కుదరకుండా అయిపోతుంది. అందువల్ల ఇక్కడ కర్మణం పరిణామేన, కర్మల యొక్క పరిణామం చేత క్రిమి హస్త్యాది మూర్తిషు, క్రిమి అంటే పురుగు, హస్తి అంటే ఏనుగు, ఇలాంటి విగ్రహాలలో వ్యాప్తత్వాతు వ్యాప్తమైనందువల్ల ప్రవిశత్యాత్మ ఘటాదిషు అంతరిక్షం. శరీరము ఆ కుండలలో ఎట్లాగైతే ఆకాశం వ్యాపించిపోతుందో, చిన్న కుండలో చిన్నగా, పెద్ద కుండలో పెద్దగా, అట్లాగే ఆత్మ కూడా ఆయా శరీరాలను పొంది ఆ శరీరం అంతటా కూడా వ్యాపించి పోతుంది అనే విషయాన్ని ఆత్మ వ్యాపకమైంది. ఆత్మన వ్యాపకమని చెప్పేదానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. పరమాణు ప్రమాణేపి మనసి ప్రతిభాసతే స్వప్నే చరాచరం విష్ణుం ఆత్మన్యేవ ప్రతిష్ఠితం. అది పరమాణు ప్రమాణమైనప్పటికీ, ఎందుకు పరమాణు ప్రమాణం అన్నాము? అణువు కంటే అణు అన్నాం కదా. అయినప్పటికీ మనస్సు యందు ప్రతిభాసిస్తుంది. మనస్సు శుద్ధ సాత్వికమైంది. పంచమహాభూతాల యొక్క సాత్విక అంశం చేత ఉత్పన్న కారణం చేత అప్పుడు ఏమైంది? అది శుద్ధమైనందువల్ల ఆత్మ యొక్క చైతన్య ప్రకాశం అందులో వచ్చినందువల్ల ప్రకాశిస్తూ ఉంటుంది. స్వప్నే చరాచరం విశ్వం ఆత్మన్యేవ ప్రతి. స్వప్నంలో సమస్త చరాచర విశ్వం అంతా కూడా కనిపిస్తుందా లేదా?
అది ఎక్కడుంది? ఆ విశ్వం అంతా కూడా ఆత్మయందే ఉంది. కానీ ఆత్మయందు ఉన్నదాన్ని మనస్సు దర్శిస్తూ ఉంది. అందుకొరకు ఆత్మ ఇప్పుడు జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో అంటే మూడవస్థల్లో ఉంది. మూడవస్థలో ఉంది అంటే జాగ్రత్త అవస్థలో ఏ ఏ పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలన్నింటిలో ఉందా లేదా? ఉంది. అందుకు దేహాదిషు అహమిత్యేవం భ్రమ సంసార హేతుక. అందుకొరకే ఇప్పుడు దాన్ని నిశ్చయం చేసి చెప్తూ ఉన్నాడు. ఏం నిశ్చయం చేసి చెప్తున్నాడు? దేహాదిషు అహమిత్యేవం భ్రమ, శరీరము వగైరా వగరి అటు ఎందు నేను అనే భ్రమ ఏదైతే ఉందో అది సంసార హేతుక, మళ్ళీ జన్మ వచ్చేదానికి కారణమవుతుంది. ఇప్పుడు అనుకోకుండా ఎవరున్నారు? అందరూ నేనే శరీరం అనుకుంటున్నాను. నేను వస్తున్నా అండి, ఇప్పుడేను నేను తింటున్నానండి, మీరు తర్వాత రండి అని అనుకుంటున్నా లేదా? నేను ఇప్పుడే మాట్లాడొస్తాను. మాట్లాడేది ఎవరు? నేనా శరీరమా? శరీరం పైన నేనుగా ఆరోపణ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం సంసారంలో పుట్టక తప్పదు. తర్వాత అంతఃప్రవిష్ట శాస్త్రేతి మోక్షోపాదిశత్ శృతి. అంతఃప్రవిష్ట శాస్త్రేతి, అది లోపల ఉండి శాసించేది అదే ఆత్మ అని ఒకవేళ జ్ఞానం కలిగి ఉంటే అది మోక్షానికి హేతు. శరీరమే నేను అనుకుంటావా? అది సంసారానికి హేతు అవుతుంది. ఏ శరీరాంతర్గతం ఈ శరీరాన్ని శాసించేది ఆత్మ అంటామా అది మోక్షానికి హేతు అవుతుంది. అందుకొరకు శరీరాదులపై నుంచి సర్వాంతర్యామిత్వమైన తత్వమందు ఎప్పుడైతే మనస్సు నిలుస్తుందో అది దృఢమవుతుందో అప్పుడు సంసార నివృత్తి. అంతవరకు మళ్ళీ జననమన్న ప్రవాహ రూపమయ్యే ఈ శరీరాలు వచ్చేదానికి అవకాశం ఉంది అనేదాన్ని నిర్ణయం చేశాను. అందుకొరకే ఇప్పుడు శరీర భావన ఏంటిది? పరిచ్ఛిన్న భావన. అంతర్యామి భావన ఏంటిది? వ్యాపకత్వ భావన. ఒక్కొక్క శరీరము ఏకదేశంలో ఉంటుంది కాబట్టి పరిచ్ఛిన్నము. అంతర్యామి అంటే ఒక శరీరంలో కాదు, అన్ని శరీరాల్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి అదేమో విశాల భావము, ఇదేమో సంకుచిత భావము, ఇదేమో జడబుద్ధి, అదేమో చైతన్య బుద్ధి. అందువల్ల ఒకటేమో సంసారానికి హేతువైంది, ఒకటేమో మోక్షానికి కారణభూతమైంది. ఏవమేష మహామాయ వాదినామపి మోహిని. ఈ రకంగా రకరకాల వాదించే వాళ్ళను కూడా మహామాయ మోహింపజేస్తుంది. ఒకరిన ఇద్దరిన ముగ్గురిన అందరినీ, ఎంత పెద్ద పెద్ద దిగ్గజ పండితులు ఉన్నారో, ఎండిపోయిన పండితులు, పండిపోయిన పండితులు, ఇంకా పండితులు, ఏ రకమైన పండితులు ఉన్నా మహామాయ వీళ్ళందరినీ కూడా మోహింపజేస్తుంది. యస్మాత్ సాక్షాత్కృతే సద్యో లీయతేజ సదాశివే. ఆ సదాశివుని ఆ చైతన్యాన్ని ఎప్పుడైతే మనం సాక్షాత్కారం చేస్తామో అంటే స్వరూప జ్ఞానం కలుగుతుందో ఆ మహామాయ లేకుండా పోతుంది, లేదు తన స్వరూపంగానే అవుతుంది. ఇక్కడ లీయతే అంటే అర్థం లయించిపోతుంది. దేనిలో ఎట్లాగైతే ప్రకాశంలో చీకటి లయించిపోయినట్టుగా అట్లాగే తన యందే ఆ మాయ లయించిపోతుంది. అంటే తనకంటే భిన్నంగా ఉందా? తెలుసుకోలేదు కాబట్టి మోహింపబడ్డాడు, తెలుసుకున్నాడు కాబట్టి మోహం అనేది పోతూ పోతూ అక్కడ గొయ్యి ఉంది కాబట్టి దాంట్లో పడే పని లేదు. గొయ్యి ఉన్నదని తెలుసుకోలేనందువల్ల గొయ్యిలో పడతాం, అంతే కదా. అందువల్ల ఇక్కడ కూడా మా స్వరూప జ్ఞానం తెలిసినందువల్ల మోహింపబడే అవకాశం లేదు. అందువల్ల తన యందు లయించిపోతుంది. ఎప్పుడది? సదాశివే సాక్షాత్కృతే. ఆ పరమాత్మను సదా మంగళస్వరూపమైన తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో సద్యోలీయతేచ, ఆ పరమాత్మ యందు లయించిపోతాడంటే కైవల్యముక్తి లభిస్తుంది. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి. దేహేంద్రియాసుహీనాయ మానదూర స్వరూపిణి జ్ఞానానంద స్వరూపాయ దక్షిణామూర్తయే నమః. చివరికి ఈ శ్లోకం యొక్క భావాన్ని సంపూర్ణం చేస్తూ దేహేంద్రియాసు హీనాయ, దేహము, ఇంద్రియము, ప్రాణము, మనస్సు, బుద్ధి, స్త్రీ, బాల, అంద, జడత్వం ఇవన్నీ కూడా లేనివారు. శ్లోకంలో అదే చెప్పబడింది. శ్లోకంలో ఏమేమి చెప్పి ఉన్నాయో అవన్నీ లేకుండా ఉండి మానదూర స్వరూపిణి, మానవమానాలు కూడా
లేకుండా ఉండి, మానవం అంటే ద్వైతం అంటే ఇది ద్వైత బుద్ధి లేకుండా ఉండి, ద్వంద్వాలు లేకుండా, మానవం అవమనం, శీతం ఉష్ణము, సుఖము దుఃఖము, ఆకలి దప్పులు ఇవంతా ద్వంద్వం లేకుండా ఉండి, పూర్వం చెప్పిన అన్నీ లేకుండా ఉండి, మానదూర స్వరూపిణి అంటే ద్వంద్వరహితుడై ఉండి, జ్ఞానానంద స్వరూపం, జ్ఞానము ఆనందమే స్వరూపంగా కలిగిన వాడు, లేదు జ్ఞానరూప ఆనందమే స్వరూపంగా కలిగిన వాడు దక్షిణామూర్తి, ఆయనకు నేను నమస్కరిస్తున్నాను. అంటే ఈ శ్లోకం ద్వారా మనం అవగాహన చేసుకునేది ఏంటిది? ఇవన్నింటి చేత నీ మనస్సు ఎప్పుడైతే రహితమవుతుందో అప్పుడు నీ జ్ఞాన స్వరూపుడైన సదాశివుడు అయి, అవన్నీ మనకున్నాయి కాబట్టే మనం సదాశివుడు కాలేకపోతుంది. ఏం లేదు, శరీరం లేదా, ఇంద్రియాలు లేవా, మనస్సు లేదా, బుద్ధి లేదా, ఆ తర్వాత నీ స్త్రీని పురుషుణ్ణి అనడం లేదా, నీ బ్రాహ్మణ క్షత్రియ అనడం లేదా, నీ సన్యాసిని గృహస్థుని అనడం లేదా, మానవమానాలు లేవా, సుఖదుఖాలు లేవా, ఆకలి తప్పులు లేవా, లెక్కబెట్టిన అన్ని ఒకటొకటి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాం పెట్టిలో. ఎందుకు ఎవరైనా ఎత్తుకుపోతారేమని. అవన్నీ మళ్ళీ బయట గుమ్మరిస్తే కదా అప్పుడు కానీ మనం సదాశివ బయటని ఎప్పుడు గుమ్మరించగలుగుతాము? వాటి యందు ఆసక్తి లేకుండా నీ యొక్క స్వరూపాన్ని చూస్తూ తెలుసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటావో అది శుభేచ్ఛ. ఆ శుభేచ్ఛ ప్రకారం ప్రయత్నం చేసి ఒక్కొక్క మరి మెట్టును దాటుకుంటూ పోతే అప్పుడు తురీయ స్వరూపమైన తత్వాన్ని తెలుసుకుంటాము. అందుకొరకే ఆ తత్వస్వరూపం, ఆనంద స్వరూపమైన దక్షిణామూర్తికి నేను నమస్కారం చేస్తున్నాను అని పంచమ ఉల్లాసాన్ని మరి సురేశ్వరాచార్యులు తనదైన భావం చేత తనైన విజ్ఞానాన్ని కుమ్మరిస్తూ మనకు చెప్పాడు కదా. తర్వాత రాబోతుంది 6వది. ఇప్పటికీ మనకు సగమైన 5వ శ్లోకంతో దక్షిణామూర్తి స్తోత్రము సగమైంది. మిగతా విషయాలను మనం రేపు విందాం. హరి ఓం తత్సతో. కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. శరీరాన్ని గురించి నేను చెప్పాడు. దేహం ప్రాణమపేంద్రియాన్ని విజలాం బుద్ధించ శూన్యం విదుహని ఈ శ్లోకం ద్వారా రకరకాలుగా ఆత్మను భావిస్తూ ఉంటారు. చెప్తే అలా కాదు ఇలా అని దాన్ని రకరకాలైన దర్శనాలు, ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలను చూపించి సిద్ధాంతాన్ని గుర్తు చేశారు. ఆ రూపంలోనే విజ్ఞానవాది బౌద్ధుడు, విజ్ఞానం కాదు శూన్యవాది బౌద్ధుడు ఇక్కడ మళ్ళీ ప్రశ్న వేసేట్టుగా చూపిస్తూ స్వప్నే విశ్వం యథా తత్స్థం జాగ్రత్తపి తథేతి చేతు సుషుప్తౌ కస్య కిం భాతి కం కః స్థాయి తత్ర చేతనః. శూన్యవాది బౌద్ధుడు అడుగుతున్నాడు, స్వప్నే విశ్వం యథా తత్స్థం, స్వప్నములో విశ్వమంతా కూడా కనిపిస్తుంది, అది చైతన్యమందే ఉన్నట్టయితే, జాగ్రత్తలో కూడా అలాగే ఉన్నట్టయితే, సుషుప్తౌ కస్య కిం భాతి, సుషుప్తిలో ఎవరికి ప్రకాశిస్తుంది, అక్కడ ఏ ప్రకాశం కూడా లేదు. కః స్థాయి తత్ర చేతనః, అక్కడ చేతనుడు అనేవాడు స్థాయి అని ఉన్నట్టయితే అనుభూతికి రావాలి. అందువల్ల అక్కడ ఎవరు లేరు కాబట్టి శూన్యము అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటు. జాగ్రత్త ప్రపంచం ఏంటిది? మీ దృష్టిలో మాయా కల్పితం. అధిష్టానం ఏంటిది? ఆత్మ, అది నిర్వికారం కదా. అంటే స్థాయి ఆత్మ సద్రూపమైనందువల్ల దాని స్వప్న ప్రపంచము జాగ్రత్త ప్రపంచం అవుతుందన్నావు కదా. మరి సుషుప్తిలో ఎలా ఉంటుంది? సుషుప్తి యొక్క సంగతి ఏంటిది? అక్కడ ద్రష్ట ఎవరు? అక్కడ ప్రకాశించే తత్వం ఏంటిది? స్థాయిగా ఉండే చేతనం ఏంటిది అక్కడ? అంటే అక్కడ ఎవరు కూడా లేరు, అక్కడ ఎవరికి ఏమి కూడా ప్రకాశించదు. అందువల్ల నువ్వు చెప్పిన ఆత్మ ఏదైతే ఉందో లేదు, అక్కడ శూన్యమే ఉంది అనే విషయాన్ని